ఇన్ని రోజులు ఇన్ని ఇయర్స్ గా మీరు కనుక హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోకపోతే దయచేసి తీసుకోండి ఈ 2025 లో అన్న. మీరు అడగొచ్చు, నా ఏజ్ తక్కువ అండి, నాకు ఎటువంటి జబ్బులు ఇవేం రావు, ఎందుకులేండి హెల్త్ ఇన్సూరెన్స్, మా ఆఫీసులో ఇచ్చారు ఎందుకు, లేకపోతే టర్మ్ ఇన్సూరెన్సా ఎందుకండి, నాకంతా బాగానే ఉంది, నేను చనిపోను కదా, చనిపోతే అప్పుడు ఫ్యామిలీకి డబ్బులు వెళ్తుంది, నేను బాగానే ఉన్నా, నాకు ఎందుకు అనుకోవచ్చు. సో దీంట్లో రెండు అడ్వాంటేజెస్ ఉన్నాయి. మనం కనుక చిన్న ఏజ్లో తీసుకుంటే హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు టర్మ్ ఇన్సూరెన్స్ కావచ్చు, చిన్న ఏజ్లో తీసుకుంటే ప్రీమియం చాలా తక్కువ ఉంటుంది. ఎగ్జాంపుల్గా రూపాయల కవరేజ్ గల టర్మ్ ప్లాన్ చూసుకున్నట్లయితే ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళకి 10,000, 12, 13 ఇంతే ఉంటుంది. ఎస్, అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్ 10 లక్షల కవరేజ్ గల పాలసీ ఏజ్ తక్కువ అయితే 11,000, 12,000 సంవత్సరానికి ఇంతే ఉంటుంది. కొందరికైతే 7,000, 6,000 లో కూడా వస్తుంది ఎటువంటి హ్యాబిట్స్ లేకపోతే. సో మీరు తక్కువ ఏజ్లో ఉన్నప్పుడు తీసుకుంటే చాలా తక్కువ పడుతుంది. అదే మీరు వెయిట్ చేసి ఏదో 10 years తర్వాత, లేకపోతే మీకు ఒక 35, 40 వచ్చిన తర్వాత, లేకపోతే 50 వచ్చిన తర్వాత తీసుకుందామని చూసారనుకోండి, చాలా ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా మీరు ఒకరోజు వెళ్తున్నారండి, ఆఫీస్కి వెళ్తున్నారు అనుకుందాం, అంటే మీరంటే ఎవరు అనుకుందాం, XYZ అనే పర్సన్ వెళ్తుంటే పెద్ద యాక్సిడెంట్ అయింది, కాలు చేతులు గట్టిగా ఇరిగాయి, హాస్పిటల్ అడ్మిట్ చేశారు, బిల్లు ఒక 6 లక్షలు వేసాడు. మీ ఆఫీస్ వాళ్ళు ఒక 3 లక్షలో 4 లక్షలో కవరేజ్ ఇచ్చారండి, క్లెయిమ్ చేశారు. మిగతా పైసలు మన సేవింగ్స్ నుంచి తీయాలి, అర్థమైందా అండి? పొరపాటున మీరు జాబ్కి గ్యాప్ ఇచ్చారు, జాబ్ పోయిందో లేకపోతే జాబ్కి కాస్త గ్యాప్ ఇచ్చారు, అలా గ్యాప్ ఇచ్చిన టైంలో యాక్సిడెంట్ అయింది, ఒక 6 lakhs బిల్ వేసాడు హాస్పిటల్లో. అక్కడ మీరు జాబ్ చేయట్లేదు కాబట్టి ఆ కంపెనీలో మీకు ఇన్సూరెన్స్ పనిచేయదు. ఎస్, పనిచేయదు. మీరు కనుక సెపరేట్ గా తీసుకుని ఉంటే, బయట తీసుకుని ఉంటే ఆ 6 lakhs కవరేజ్ వచ్చేది మీకు, అర్థమైందా అండి? అలా తీసుకోలేదు అనుకోండి, ఆ 6 lakhs మీ మ్యూచువల్ ఫండ్స్ నుంచి తీయాల్సి వస్తుంది. అన్ని సంవత్సరాలుగా కష్టపడి పోగేసిందంతా హాస్పిటల్లో బిల్లు కట్టాలి. సో అలా జరగకుండా ఉండాలంటే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ని మీరు తీసుకోవాలి. సో